బీఎస్పీ మాజీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్లో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు మాజీ ఐపీఎస్. బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శ్రేయోభిలాషులు సన్నిహితులతో మాట్లాడకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మొత్తం మీద ఏకపక్షంగా బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోతుందంటూ ఆయన ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఆయన ప్రకటనను పార్టీ అధిష్టానం వ్యతిరేకించింది. పార్టీ అధిష్టానం వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన పార్టీపై మనస్తాపం చెందారు. బీఎస్పీకి రాజీనామా చేశారు. ఇక ఆయన బీఆర్ఎస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. శ్రేయోభిలాషులు సన్నిహితులతో మాట్లాడకే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరపున ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొనున్నారు. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు? ఈరోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ కంటే ముందు బీఎస్పీకి సంబంధించినటువంటి కొద్దిమంది తన కార్యకర్తలతో, నాయకులతో, తర్వాత స్వేరో టీం, ఆయనను అభిమానించేటువంటి టీంతో భేటీ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వారందరితో కాస్త సుదీర్ఘంగా మాట్లాడారు. వారు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకున్నారు. అనేక రకాల సలహాలు సూచనలు కూడా చేశారు అక్కడికి వచ్చినటువంటి వారు. ఆయన అది కూడా ట్వీట్ లో మెన్షన్ చేశారు. అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ చివరికి నేను ఏ నిర్ణయం తీసుకున్నా నాతో పాటే ఉంటాను అంటూ నాకు నమ్మకంగా చెప్పారు. సో రేపు భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయం కోసం, బహుజనవాద వినిపించడానికి, సామాజిక తెలంగాణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నేను బీఆర్ఎస్ తో కలిసి అడిగేయాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. కేసీఆర్ సమక్షంలో రేపు జాయిన్ అవుతా ఉన్నాను. నా మద్దతుదారులంతా కూడా నేను చెప్పినటువంటి టైంకి అక్కడికి వచ్చేయండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో అక్కడ దాదాపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. మొదటగా బీఎస్పీ, బీఆర్ఎస్ రెండు పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేశాయి. అయితే జాతీయ నాయకత్వం పొత్తు అంశం సంబంధించినటువంటి విషయంలో పొత్తు అనేటువంటిది చెప్పడంతో ఆర్ఎస్పీ కలిసి ముందుకు వెళ్ళాలి, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా బీఎస్పీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ తో కలిసి ముందుకు వెళ్ళినారు. నాగర్ కర్నూలు నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేరున్నారు. అయితే గతంలో పొత్తులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూలు కేటాయించినప్పటికీ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పూర్తిగా బీఆర్ఎస్ లో జాయిన్ అయి బీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేయనున్నారు. రకరకాల వాదనలు వినిపించాయి. నిన్న జరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశంలో, ఆయన ఆ ఆత్మీయ సమావేశంలో ఆయన అభిమానులు, ఆయనను సపోర్ట్ చేసేటువంటి వారందరూ కూడా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు వద్దు అనేటువంటిది కొద్దిమంది, ఒంటరిగానే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనేటువంటి సలహాలు ఆయనకు, అంటే బయట నుంచి మద్దతు తీసుకోండి, పార్టీలో జాయిన్ అవ్వద్దు రకరకాల సూచనలు వచ్చినప్పటికీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతుగానే ఉంటామనేటువంటిది ఫైనల్ గా చెప్పడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ వెంట నడవడానికి, పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పొలిటికల్ ఎంత వేగంగా మారుతాయి రాజకీయాలు అనేటువంటిది దీనికి నిదర్శనం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో గతంలో ఆర్ఎస్పీ కేసీఆర్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా ఆయన బహుజనవాదాన్ని ఎక్కువగా నమ్ముతారు. సో ఆయన నమ్మిన బహుజనవాదం ఇప్పుడు బీఆర్ఎస్లో దొరకబోతుందంటూ ఆయన భావించే బీఆర్ఎస్లో చేరబోతున్నారు. అండ్ దాంతోపాటు ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి కట్టుబడి, ఎందుకంటే మాట తప్పను అనే అంశానికి ఆయన కట్టుబడి ఉన్నానంటూ ట్విట్టర్లో వెల్లడించారు. అటు బీఎస్పీ అధినాయకత్వం ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతోనే ఇవాళ బీఆర్ఎస్లో చేరబోతున్నారా? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా బహుజనవాదం అనేటువంటి అంశాన్ని తీసుకునే బీఎస్పీలో జాయిన్ అయ్యారు. కానీ అనుకున్నంత రాణించలేకపోయారు రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒక్క ఎన్నికల తర్వాత ఇమీడియట్లీ పరిస్థితులు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇస్తామంటూ సమాచారం కూడా ఇచ్చాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిరస్కరించారు. సో అంత వ్యతిరేకత వ్యక్తమైనటువంటి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ తో కలిసి నడవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది కూడా ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు. అయినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో కలిసి నడవడానికి
నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. గతంలో పార్టీ నడిపే విధానం కావచ్చు, బీఎస్పీని అటు విమర్శించినటువంటి పరిస్థితి, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఈ రోజు స్టేట్మెంట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఆయన అన్ని ఆలోచించుకున్న తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళాలంటే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు ఆయన మద్దతుదారులు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇటీవలే ఆయన బీఎస్పీకి రాజీనామా చేశారు. శ్రేయోభిలాషులు సన్నిహితులతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎస్పీ వెల్లడించారు.